కూటమి ప్రభుత్వంపై వైసీపీ యువనేత మేకపాటి అభినవరెడ్డి విమర్శలు చేశారు. తన జీవితంలో దరిద్రపు పేరు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చేపట్టిన ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ యువకుడన్న ఆయన ఎన్ఆర్ఐ అని ప్రజలు పొరపాటును గెలిపించుకున్నారని విమర్శించారు. మరో 2-3 సంవత్సరాల్లో ఎలక్షన్స్ వస్తాయని కాస్త ఓపిక పడితే సత్తా చూపిస్తామన్నారు. ఈ క్రమంలోనే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే షేక్ అలీ అహ్మద్ షేక్ మైనార్టీ సెల్ సెక్రటరీగా ఎన్నిక కాబడిన నేను, అంటే అలీ అహ్మద్ అంటే నేనేనండి. ప్లీజ్ మీరు వచ్చే అలాగే ఫోటో సెషన్ లేదు ప్లీజ్. కల్చరల్ వింగ్ సెక్రటరీగా ఎన్నిక కాబడ్డారు. సార్ మీరు కూర్చోండి, చాలా మంది ఉన్నారు, అందరికి సన్మానించేది వేదికను అలంకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఉదయగిరి మండల కన్వీనర్ కొండా రాజగోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి అలంకరించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జల్దంకి జెడ్పీటీసీ సభ్యులు గతంలో కొంతకాలం అబ్జర్వర్గా నన్ను పనిచేయడం జరిగింది. మరలా ఉదయగిరికి పరిశీలకులుగా మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఇక్కడ సమయాభావం వల్ల 2-3 చిన్న విషయాలు మీకు గుర్తు చేసి తర్వాత గ్రామ స్థాయిలో మన రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఏ విధంగా మమ్మల్ని ఇక్కడ ఈ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో వాడుకుంటారో, అంటే పరిశీలకులు అంటే మీకు అలా నాయకత్వానికి ఈ ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పనిచేసేవాడినే కానీ మరి ఇంకేమీ కాదు. దయచేసి ఏ రాజకీయంలో జనరల్గా అలకలు ఉంటాయి, అలకలు ఏందే రాజకీయం లేదు జనరల్గా. దాన్ని సమన్వయం చేసుకొని వారికి అందరినీ గ్రామ స్థాయిలో పేరు పేరున కలవలేరు కాబట్టి వారు నన్ను ఏ భాగానికి పోయి, ఏ గ్రామానికి పోయి, ఏ మండలానికి పోయి అక్కడ గ్రామ సమస్యలు, కార్యకర్తల సమస్యలు, నాయకుల సమస్యలు ఏదన్నా ఉంటే వారికి తెలియజేసి సమన్వయం చేసి పార్టీని గెలిపించుకునేటువంటిదే ముఖ్యమైనటువంటి బాధ్యతగా మాకు ఈ పదవిని ఇచ్చారు. దానికోసమే మేము పనిచేస్తామని చెప్పి సభామూలకంగా ఇక్కడ ఒక విచ్చేసినటువంటి ఉదయగిరి నాయకులకు, ఈ గ్రామస్తులకు, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి నేను తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది రోజుల ముందు మనం ముందడుగు వేయలేకపోయాం. ఆ లోపాలని ఈసారి మనం సర్దిద్దుకొని మన గెలుపుకి మనమే కారకులు కావాలి అనేటువంటి ఒక నినాదంతో రాజగోపాల్ రెడ్డి గారిని మాకు ఆయన ఏ టైంలో ఏ డ్యూటీ ఇచ్చినా ఉదయగిరి నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునే దానికి 24/7 మేము అవైలబిలిటీ ఉంటామని చెప్పి ఈ సభామూలకంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.